ఓమో గాయత్రమ్మా ఆగండి. చెప్పండి అయ్యా. రేపు మీరందరు కూలికి వస్తారా? పని ఉంది. కూలి ఎంత ఇస్తారు అయ్య గారు? ఒక్కొక్కరికి రోజుకి 500 కూలి ఇస్తానమ్మా. ఒక్కొక్కరికి 600 ఇస్తే వస్తాం అయ్య గారు. 600? సరే అయితే పొద్దున 9 నుండి సాయంత్రం 6 వరకు పని చేయాలా? 2 వరకే పని చేస్తాం అయ్య గారు. ఏందిరా ఇది 2 వరకే పని చేస్తారా? 12 పైన ఎండలు ఎక్కువ కదా అయ్య గారు, అందుకే పొద్దున 6కి వచ్చి మధ్యాహ్నం 2కి వెళ్ళిపోతామయ్యా. ఆ పైన పని చేయాలంటే గంటకు 100 రూపాయలు ఇయ్యాలి అయ్య గారు. గంటకు 100 ఉంటాయి గారు. అంతేకాదయ్యా, ఎండ ఎక్కువైతే జ్యూస్ ఇయ్యాలా, గంట రెస్ట్ కావాలా, పొద్దున్నే టిఫిన్ పెట్టాలా, 12:30కి భోజనం పెట్టాలా, 2 గంటలకు మా కూలి డబ్బులు మా చేతిలో పెట్టాలా. ఏంద్రా ఇల్లు బాగా ఎక్కువ అయిందదే. ఏడపోయినారు రైతులంతా పని చేయకుండా. చూస్తూ ఉండండి ఇప్పుడు ఎలా డిమాండ్ చేస్తారో అయ్యగారు. నా ఏళ్ళారా పని చేయకుండా పడుకొని నిద్రపోతున్నారా? ఎండ ఎక్కువ అయింది, అది జ్యూస్ పంపించండి అయ్యగారు. ఎండ ఎక్కువ అయింది, అది 1 గంట రెస్ట్ కావాలా అయ్యగారు. చూసినారా కూల్ డబ్బులు లేక అచ్చం నాలాగే కూల్ నా కొడుకు అయిపోయినాడు. ఏం చేసేది? మీలాంటి కూలోళ్ళు ఉంటే మేము కూల్ నా కొడుకులు కాక సావుకారులమా అవుతాము.